1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షను రాజకీయ లబ్ధి కోసం 4 సంవత్సరాల 11 నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి పెన్షన్లను అడ్డం పెట్టి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రాజకీయ లబ్ధి కోసం తను ఆడినటువంటి పెన్షన్ల డ్రామాలో 32 మంది అవ్వాతాతల మరణానికి కారణమయ్యాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే మొన్న 32 మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత 2014లో తండ్రి చావును అడ్డం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తండ్రి యొక్క మరణంతో రాజకీయాల్లో నెగ్గాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో బాబాయ్ మరణంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెన్షన్ పొందుతున్నటువంటి అవ్వాతాతల మరణాలతోటి మరలా తిరిగి రాజకీయాలకు రావాలని చెప్పేసి శవ రాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోసం వెళ్ళి మరణించినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగల. ఇది కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించినటువంటి ఇష్యూ. ఈ ప్రభుత్వం కావాలని అవ్వాతాతలకి మరణాలకి కారణమైనటువంటి ప్రభుత్వం. 32 మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 32 మంది అవ్వాతాతలు మరణించడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి అయినటువంటి ధనంజయ రెడ్డి, సెర్పు సెక్రటరీ అయినటువంటి మురళీధర్ రెడ్డి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బంధువులైనటువంటి కాంట్రాక్టర్ల కోసం వారం రోజుల ముందుగానే 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసి పెట్టుకొని 12,950 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మార్చి 31వ తారీఖున ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, ఏప్రిల్ 1వ తారీఖున బ్యాంక్ హాలిడేస్ అని తెలిసి కూడా ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పేద వర్గాల వారికి ఎలాగైనా సరే ఇబ్బందులు సృష్టించాలి, దాన్ని పక్క పార్టీ వారి మీదకి నెట్టాలనేటువంటి ఉద్దేశంతో శవరాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో శవరాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు కొత్త కాదు. తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం కోసం సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు రిలయన్స్ వాళ్ళ మీదకి నెట్టేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజున రిలయన్స్ వాళ్ళు చంపారు అని చెప్పి సోనియా గాంధీకి చెప్పి సోనియా గాంధీ సహాయంతో బెయిల్ పొందినటువంటి వ్యక్తి. ఈ రోజున ఆ గ్రూపుకు సంబంధించినటువంటి వ్యక్తికే రాజ్యసభ ఇచ్చారు. బాబాయ్ మరణాన్ని శవరాజకీయం చేసి లబ్ధి పొందారు. అన్నమయ్య డ్యాంలో గేట్లు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఆ రోజున 42 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఆ రోజు శవరాజకీయం చేసింది. ఈ రోజున అవ్వాతాతల పెన్షన్దారులని చావుకు కారణమై ఈరోజు శవరాజకీయం మొదలుపెట్టడమే కాకుండా వజ్రమ్మ అనేటువంటి ఒక అవ్వ మరణిస్తే జోగి రమేష్ అక్కడ వాలిపోయి వాళ్ళ నాయకుడికి శవరాజకీయాలు వారసత్వ రాజకీయాలుగా మారాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాల్ని జోగి రమేష్ వారసత్వంగా తీసుకొని వజ్రమ్మ శవాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నించాడు.